ఇప్పుడున్న కాలంలో చాలామంది యువత అంటే యూత్ అనేవాళ్ళు స్మోకింగ్ అనేది చాలా ప్యాషన్‌గా చేస్తుంటారు. ఈ స్మోకింగ్ వల్ల ఎన్ని క్యాన్సర్స్ వస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా స్మోకింగ్ అంటే సిగరెట్ కానీ, బీడీ కానీ, లేకపోతే హుక్కా గానీ, లేకపోతే కొంతమంది రివర్స్ స్మోకింగ్ చేస్తుంటారు కొన్ని ఏరియాలో. అంటే సిగరెట్, బీడీని రివర్స్‌లో పెట్టి లోపల కాలుస్తుంటారండి. వీటి వల్ల ఎన్నో క్యాన్సర్స్ వస్తాయి. ముఖ్యంగా ఈ స్మోకింగ్ వల్ల నోటి క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్స్, అదేవిధంగా అన్నవాహిక క్యాన్సర్లు, మూత్రపిండాల క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ ఇలా చెప్పుకుంటూ పోతే మన శరీరంలో వచ్చే క్యాన్సర్లలో 60-70% క్యాన్సర్లు ఒక స్మోకింగ్ వల్లనే వస్తాయి. సో, మనం చేసే ప్రతి సిగరెట్, మనం తాగే ప్రతి సిగరెట్, ప్రతి బీడీ కూడా మీ శరీరంలో ఉండే డీఎన్ఏని నాశనం చేస్తుంది. లేకపోతే డీఎన్ఏని ఆల్టర్ చేస్తుంది. ఏదైతే డీఎన్ఏ నాశనం అవుతుందో, లేకపోతే చేంజ్ అవుతుందో వాటి వల్లనే మనకు క్యాన్సర్‌లు అనేది మొదలవుతాయి. సో, లక్షణాలు వచ్చే వరకు కూడా వెయిట్ చేయకండి. ఎవరైతే స్మోకింగ్ చేస్తున్నారో వాళ్ళైతే వదిలేసేయండి. స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళు స్మోకింగ్ అలవాటు చేసుకోవద్దండి. సో, ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.